అక్కడి నుంచి కుమసి క్షేత్రం. మీరు గానగాపురం నుంచి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సిడనాల నుంచి పోవచ్చు, ఇంకోటి డైరెక్ట్ పోవచ్చు. మీరు రానుబోను ఆటో మాట్లాడుకోండి, లేదా వెహికల్ ఉంటే ఇంకా బెస్ట్. వెహికల్లో వెళ్ళి అదో 30-35 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుండి. అయితే ఇక గానగాపురం అంటే 40 ఉండొచ్చు. వెళ్ళండి. కుమసి క్షేత్రం వెళ్ళాలి మీరు. అది కుమసి క్షేత్రం 23వ అధ్యాయం చివరిలో ఉన్నది. 24వ అధ్యాయంలో చెప్పబడ్డది. ఇది 23వ అధ్యాయంలో స్పృశించిండు, 24వ అధ్యాయంలో కుమసి. అక్కడ త్రివిక్రమ భారతి అనేటువంటి యొక్క యోగి పుంగవుడు ఈ యొక్క అమరజా భీమా నది సంగములో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని అక్కడ ఆయనే స్నానం చేసుకుంటూ అనుష్ఠానం చేసుకుంటూ స్వామిని దర్శనం చేసుకుంటూ మహాభక్తుడు ఆయన యొక్క తపస్సు నిర్వహిస్తూ ఉన్నాడు. నిర్వహిస్తుంటే స్వామివారు నృసింహస్వామి సరస్వతి ఏనుగులతోటి గుర్రాలతోటి పల్లకిలో బ్రహ్మాండంగా వినవలసినటువంటి ఒక సన్నివేశం ఇది. పేద భక్తుల సమూహాలతోటి భజన చేసుకుంటూ చాలామందితోటి ఇక్కడికి రావడం జరిగింది. ఒకరోజు వచ్చి వారికి ఎవరికి త్రివిక్రమ భారతి అనే యోగి పుంగవునికి విశ్వరూప దర్శనం ఇచ్చిండు. ఆహాహా, ఏమి ఘట్టం అది! విశ్వరూప దర్శనం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఇది విశ్వరూప దర్శనం అందరికి దొరుకుతుందా? ఇది ఎంత అదృష్టం కావాలి, ఇది ఎంత జన్మ పునీతం కావాలి. అది విశ్వరూప దర్శనం ఇచ్చిండు ఆయనకు. ఎప్పుడు ఇచ్చిండు అనంటే, ఇది దత్తోపాసకులు, దత్తదాసుడు, దత్త ప్రవచకులు, దత్త ప్రచారకులు, మన హైదరాబాదు వాస్తవ్యులు నూకల ప్రభాకర శాస్త్రి గారి యొక్క వీడియో చూశాను నేను. వారు సుప్రసిద్ధ పరిశోధకులు. నా ఉద్దేశంగా నేను కూడా పరిశోధన చేసిన, పిహెచ్డి నా లైబ్రరీ సైన్స్లో చేసిన, అది వేరే విషయం. అది దీని కొరకు ప్రమోషన్లకు డబ్బులకు జీతాన్ని చేసింది. వీరు పరిశోధకులు. వారు 70-75 ఏళ్ళప్పుడు కూడా ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నారు. వారు ఏం రాసిండ్రు అంటే 5/5/1436 మే 5, 1436 సంవత్సరంలో నలనామ సంవత్సరము వైశాఖ శుద్ధ దశమి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వీరికి విశ్వరూప దర్శనం ఇవ్వడం జరిగింది అన్నాడు. అంటే 687 సంవత్సరాల క్రితం విషయం ఇది. అది ఎప్పుడు? అది వారు గ్రామ యొక్క రికార్డులు, మెకంజీ కైఫియత్తులు ఉంటాయి చూడు మన దగ్గర, అట్లా గ్రామ రికార్డులను పరిశీలించి 1195వ పేజీలో ఉందట ఈ విషయం చెప్పిండు. 1195వ పేజీల 1195వ పేజీల ఈ విషయం చెప్పి ముగ్గురికి ఇచ్చారు. ఒకటి ఆ ఊరు గ్రామ పెద్ద శివరాం గారికి ఇచ్చాడు. తర్వాత నరహరి శర్మ ఉన్నారు ఇంకో అతని గురించి ఇప్పుడు చెప్తా. నరహరి శర్మ కూడా ఇచ్చారు. ముగ్గురికి ఇచ్చి ఇంకా సద్గతి లేకుండా వారికి, ఇంకా జన్మ లేకుండా జన్మరాహిత్యం చేసిండు త్రివిక్రమ భారతి వారికి. ఈ త్రివిక్రమ భారతి యొక్క సంతానమే ఇప్పుడు, అంటే వారి యొక్క సంతానము 14వ తరం వారు అక్కడ జోషి భట్టు అనే వ్యక్తి ఇప్పుడు ఉన్నారు. అక్కడ వారి సతీమణి సరోజ గారు ఉన్నారు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆమెకు పరిచయం చేసుకున్న నేను, నా పేరు చెప్పండి, రచయిత అని చెప్పండి. ఎందుకు చెప్పామని అంటున్నంటే, అక్కడ చిన్న గుడి ఉంది. ఎక్కడనైతే విశ్వరూప దర్శనం ఇచ్చిండో అక్కడ మందిరం ఉంది. దానికి గ్రిల్స్ ఉన్నది, లాకేసి ఉంటుంది. మీరు కిందికి కూర్చొని ఇట్లా చూస్తూ ఉండాలి. దగ్గరే ఉంది, చూస్తారు. కొంచెం ఆమె రిక్వెస్ట్ చేస్తే ఆమె నా పేరు చెప్తే తీస్తుంది. డోర్ తీయమ్మా, మా భక్తులు వస్తారు, ఎక్కడి నుంచి అన్నా ప్లీజ్ నా పేరు చెప్పినప్పుడు తీయండి అని చెప్పి వచ్చినా. మరి మర్చిపోతుందో తెలియదు. తీస్తే మీరు ఇంకా చూస్తారు, ఈ కళ్ళతో పూర్తిగా చూస్తారు, ఇక దగ్గరని చూస్తారు. నేను కూడా అట్లే చూసిన. అక్కడ మీ వీలైతే మీరు స్నానం కూడా చేసే ఘాటు కూడా ఉంది. మీరు ముందు చెప్తే భోజనం కూడా చేస్తారు, ఏర్పాటు చేస్తారు. కానీ 30వ తారీఖు ఏప్రిల్కు వెళ్ళాలి. అక్కడికి వెళితే అది ఆ రోజు విశ్వరూప దర్శనం ఇచ్చింది. ఆ రోజు అందరు మీరు 28కి గానగాపురం వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి. 29 నాడు మీ సంగమ స్నానాలు, అష్టతీర్థ స్నానాలు, ఔదంబరి ఇవన్నీ చూసుకోండి మఠంగిన. అక్కడి నుంచి 30 నాడు వెళ్ళండి. వెళితే మీకు అక్కడ భోజనం ఉంటుంది. తర్వాత పోతే హాయిగా మీరు దర్శనం చేసుకోవచ్చు. అందరూ ఉంటారు. శ్రీపాద వల్లభుని యొక్క విగ్రహం కూడా ఉంది. బ్రహ్మాండమైనటువంటిది, అందమైనటువంటిది, తెల్ల మార్బుల్ స్టోను. తర్వాత ఈ త్రివిక్రమ భారతి కూడా సజీవ సమాధి అయిండు. ఆయన యొక్క సమాధి స్థానం ఉంది. నేను స్పర్శించిన నాకు అది ఆనందం 1000 కోట్లు దొరికినట్టు నాకు.